బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి ప్రాంతాల్లో మైనింగ్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మైనింగ్ లీజుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఆరావళి భౌగోళిక శ్రేణిని కాపాడటంతో పాటు అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ వివరించింది. గుజరాత్ నుంచి మొదలై రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఎన్సీఆర్ వరకు ఆరావళి పర్వతాలు విస్తరించాయి. అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు, ప్రసిద్ధ కోటలు, దేవాలయాలతో పాటు జింక్, రాగి, క్వార్ట్జ్, సీసం, పాలరాయి, రాక్ సల్ఫేట్ వంటి అరుదైన ఖనిజాలకు ఈ పర్వతాలు పెట్టింది పేరు. దీంతో గడిచిన కొన్నేళ్లుగా ఇక్కడ మైనింగ్ మాఫియా పెచ్చరిల్లుతోంది. ఆరావళి పర్వతాలను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్ని విజ్ఞప్తులు వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆరావళి పరిధిని మారుస్తూ కేంద్రం ఆధీనంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు ఇటీవల ఓ నివేదికను ఇచ్చింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను ఆరావళి పరిధి నుంచి మినహాయించాలని, మైనింగ్కు అవకాశం ఇవ్వాలని కేంద్రం అందులో పేర్కొంది. దీనికి ఆమోదం తెలిపిన సుప్రీం సైంటిఫిక్ మ్యాపింగ్ పూర్తయ్యే వరకు కొత్త లీజులు ఇవ్వొద్దని వెల్లడించింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం ఆరావళిలోని మొత్తం 12,081 పర్వతాల్లో కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కేంద్రం తాజాగా తెచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఆరావళి పర్వతాల్లో 90% ప్రాంతం ఇకపై మైనింగ్ పరిధిలోకి వచ్చినట్టేనని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1975 నుంచి 2019 వరకు జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా ఇప్పటికే 8% మేర ఆరావళి పర్వతాలు కనుమరుగయ్యాయని, ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో ఆరావళి అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరావళికి ప్రమాదం ఏర్పడితే ఢిల్లీ లాంటి నగరాలకు విపత్తులు పొంచి ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. దేశానికి దేశానికి వాయువ్య ప్రాంతంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో గడిచిన కొన్నేళ్లుగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని వదిలేసి ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహా విపక్ష నాయకులు, పర్యావరణ ప్రేమికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వతాల్లో కొత్త మైనింగ్ కార్యకలాపాలను నిషేధించటమే కాక ఇకపై కొత్తగా ఎలాంటి మైనింగ్ లీజులు ఇవ్వకూడదు కేంద్రం నిర్ణయించింది. కేంద్రం తాజా నిర్ణయం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.